అత్తలో నమస్తే. నమస్తే కోడళ్ళు. జ్యోతి, తలకాయ వెరైటీగా వండుకుందాం. అందరు వండినట్టు కాకుండా మన స్టైల్ చింతపండు పులుసేసి కొంచెం చింతపండు పులుసేసి వెరైటీగా వండుకుందాం. ఆయిల్ వేయమ్మా. కంచుడు పెట్టుకున్నాము. 5 చెంచాలు ఆయిల్ వేయి. 5 చెంచాలు ఇంకొంచెం బస్. ఇంకా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పసుపు, గరం మసాలా, కారము, ఉప్పు, నిమ్మకాయ సైజ్ అంతా, చింతపండు, కొత్తిమీర, పుదీనా. గరం మసాలా షాజీరా, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, మిరియాలు, సొంటి ఇవన్నీ వేసుకున్నాం. దాంట్లో వేసిన గరం మసాలా, అది తలకాయ కూర కాబట్టి అవన్నీ వేసుకున్నాం. ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, పుదీనా. అంటే తలకాయ ముక్కలకే పట్టిస్తారా? అంతా దానికే పట్టియాలి. ఉడకని కూర కూడా చింతపండు వేయడం వల్ల తొందరగా ఉడుకుతుంది. ఇది ఒక టిప్పు. ఏదైనా మటన్ గానీ ఏదైనా తొందరగా ఉడకలేదనుకో, తొందరగా ఉడకడం కోసం అని చింతపండు వేస్తే తొందరగా ఉడుకుతుంది. కొంతమంది మామిడి ఆకు ఒక్క వేస్తారు కదా, అది కాకుండా చింతపండు పులుసు వేస్తే తొందరగా ఉడుకుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్లు. అది కేజీ బావు మటన్, కేజీ బావు తలకాయ. ఒక 2 స్పూన్స్ పసుపు, టేబుల్ స్పూన్ తో 2 స్పూన్స్ సాల్ట్, ఒక 6 స్పూన్స్ కారం. సరిపోదు. దాన్ని మంచిగా మ్యారినేట్ చేసి అని తలకాయ బుక్కలు తింటే దేనికి బలం అత్తమ్మా? అన్ని బొక్కలకు బలం. దాంతో పాటు బేజా వేసుకుంటే ఇంకా మంచిది. బేజా ఫ్రై కూడా చేసుకున్నాం కదా తలకాయ కూర. మ్యాగ్నేట్ చూసుకున్న తలకాయనా? తలకాయ కూర కూడా ఈజీగా ఉంది అత్తమ్మా. ఇంత చేరానులు కూడా చేసుకోవచ్చు ఇట్లుంటే. అవును, మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, పసుపు, ఉప్పు, గరం మసాలా అన్ని కలుపుకొని మంచిగా తాలింపులో ఉల్లిగడ్డలు వేసుకొని వేసుకుంటే అయిపోతుంది. ఒక నిమ్మపండు సైజ్ అంతా ఇప్పుడే పోస్తారా పులుసు? తొందరగా ఉడికిపోతుంది. అంతా మంచిగా ఉడుకుతుంది. ఉప్పు కారం అన్ని పడతాయి. మంచిగా అది కుక్కర్ లో అయితేనేమో ఒక 5-6 విజిల్స్ అయిపోతుంది కదా. 5-6 విజిల్స్ అయిపోతుంది. దీనికి తలకాయ కూరకు స్పెషల్ గా ఏమి వేయాలంటే మిరియాలు, సొంటి వేస్తే చింతపండు స్పెషల్ గా మనం వేసేది బాగుంటది. కొంతమంది టమాటా కూడా వేసుకుంటారు కదా. టమాటాలు అన్ని కూరలలో వేస్తారు కానీ చాలా మంది టమాటా వేయని కూరలు ఉండరు. కానీ ఇప్పటి వరకు మనం ఒక్క టమాటా వేసినామా కూరలలో? అది అర్థం. ఇది మొత్తం ఈ చింతపండు పులుసు అంతా ముక్కలకు పట్టేదాకా ఎగిరిపోవాలి. ఎగిరిపోయిన తర్వాత వాటర్ వేసేసి ఎగిరినాక ఉడకనియాలి. ఉడకనిచ్చి గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేస్తే తలకాయ కూర రెడీ. సరే అత్తమ్మ. ఎంత టైం పడుతుంది? ఒక 15 నిమిషాలు పడుతుందా పొయ్యి మీద కాబట్టి? పొయ్యి మీద కాబట్టి 10 నిమిషాలకు ఎక్కువనే పడుతుంది, అర్ధగంట పడుతుంది. సరే అత్తమ్మ. అత్తమ్మ చూద్దామా తలకాయ కూర? తలకాయ కూర చూడాలి. భలే వాసన వస్తుంది అత్తమ్మ. వాసన వస్తుంది అసలు. ఉప్పు కూడా చింతపండు పులుసు వేస్తాం కాబట్టి తొందరగా ఉడుకుతుంది, మంచిగా ఉంటది. బాగున్నత్తమ్మ. బస్ సూపర్ అంటే సూపర్. మనం ఇట్లా కుక్కర్ లో వేసుకుంటాం. కుక్కర్ లో వేసుకుంటే అదొకటే ఆయిల్ కూడా భలే అసలు చూడు అట్లా వస్తుంది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలా? వాటర్ అత్తమ్మ. అదే చింతపండు పులుసు ఆయిలే ఉన్నది, అందులో నీళ్లు లేవు. అదే ఇప్పుడు ఆయిల్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మంట పెడితే మంచిగా ఉడికిపోతుంది. చాలా అత్తమ్మ. మూత పెట్టేస్తే మూత పెడితే ఉడికిపోతుంది చక్కగా.
ఇగో ఊరవద్దు ఒక ముందుకు వేసినావు తలకాయ కూర పొయ్యి మీద. ఇగో ఇప్పుడు చిమ్మన చికెన్ అయిపోయింది. మాగిపోద్ది గట్టనే పోతుంది. ఇగో చూద్దాం అత్త ఉడికిందో లేదు. ఉడికింది, అది పైకి తేలిందిగా, పైకి తేలింది, ఉడికింది. ఇగో ధనియాల పౌడర్ వేసుకున్నాం. ఇక అదే అన్ని కలిపింది. ఇంకా దించుదాం. కూర బొద్దు ఒక ముందు మొదలు పెడితే ఇప్పుడు అయిపోయింది కథ. చుడుకుతుందా చూడు దించినాక కూడా. కుండ కదత్తమ్మా ఓ 10-15 నిమిషాలు ఉడుతుంది. 10 నిమిషాలు ఉడుతుంది ఖచ్చితంగా. సూపర్ ఉందమ్మా. సూపర్ ఉందా? బా వస్తున్నారు.